హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్లో ఫిజిక్స్లో భాగంగా లైట్ మిర్రర్ లెన్సెస్లో మనం ఈరోజు పార్ట్ 2 గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? సో మనం పార్ట్ 1లో చాలా క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. సో నియర్లీ 1 hour 10 minutes నేను వీడియో మాట్లాడాను. సో ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా వీడియోని చూడండి. ఓకేనా? ఎందుకంటే 1 hour 10 minutes ఓపిక్గా అన్ని క్వశ్చన్స్ చూడాలి అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ మాత్రమే చూస్తారు. ఏదో అప్పుడప్పుడు చూసే వాళ్ళకి అంత ఓపిక ఉండదు, వాళ్ళ వల్ల కాదు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగం కావాలి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా వీడియోని చూడండి. ప్రతి క్వశ్చన్, ప్రతి ప్రాబ్లం కూడా చాలా విలువైంది. అక్కడ మనం ఎంతో కొంత కాన్సెప్ట్ నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ 192 క్వశ్చన్స్ పూర్తయ్యేటప్పటికి ఈ ఆప్టిక్స్ అనే టాపిక్ మీద మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. సో ఈరోజు ఆలస్యం చేయకుండా మనం పార్ట్ 2లోకి వెళ్దాం. పార్ట్ 2లో మరిన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. If several rays of light parallel to principal axis are falling on a convex lens, which of the following statement is correct అన్నాడు. ప్రధాన అక్షానికి సమాంతరంగా కొన్ని కాంతి కిరణాలు కుంభాకార కటకంపై పడితే వక్రీభవన కిరణానికి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఇదిగోండి, ఇది కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్లో దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇలా లైట్ రేస్ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవన్నీ ఇలా తగిలిన తర్వాత అన్నీ ఏమవుతాయి? ఒక ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి అన్నమాట. మనమేమో లైట్ని, ఆబ్జెక్ట్ని ఇటువైపు పెట్టాము, కానీ ఆపోజిట్లో అవన్నీ ఏమైనాయి? కన్వర్జ్ అయినాయి. ఇప్పుడు చదువుదాం. దే మీట్ ఎట్ ఇన్ఫినిటీ అన్నారు, కాదు. దే డైవర్జ్ అన్నారు, కాదు. డైవర్జ్ అంటే ఇలా తగిలి వెళ్ళిపోవడం అన్నమాట. దే కన్వర్జ్ అట్ ఏ పాయింట్ on the opposite side of the lens. Yes, C option is the correct answer. అవి కటకానికి అవతల వైపున ఒక బిందువు వద్ద కలుస్తాయి. ఇదిగో ఆ బిందువునే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. అక్కడ అవన్నీ ఏమైనాయి? కలిసినాయి అనమాట. ఓకేనా? అందుకే మనం కన్వర్జింగ్ లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని పిలవచ్చు. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఏ కాన్వెక్స్ లెన్స్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నిఫికేషన్ -2 when an object is placed at a distance x from it. If the image distance is 40 centimeters, then what is the value of x? మనకి u అడిగాడు అనమాట. సో మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు లెన్స్ అన్నాడు, అంటే v/u. మ్యాగ్నిఫికేషన్ ఎంత ఇచ్చాడు? -2. -2 ఈక్వల్ టు, ఓకేనా, v వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి 40 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓకేనా? సో v వాల్యూ 40 బై యూ వాల్యూ మనకు తెలుసా? తెలీదు. సో 2 1 2 20. యూ వాల్యూ ఈక్వల్ టు -20 సెంటీమీటర్. వాడు కూడా ఏమడిగాడు? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎక్స్ డిస్టెన్స్ అన్నాడు. ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి? -20 అవ్వాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం వి వాల్యూ ఏం తీసుకున్నాం? పాజిటివ్ తీసుకున్నాం. కాన్వెక్స్ లెన్స్ అంటే అవతల వైపు పడింది కాబట్టి. ఓకేనా? అందులోనూ మ్యాగ్నిఫికేషన్ 2 ఉంది కాబట్టి, ఎన్లార్జ్ అయింది కాబట్టి మనం వి వాల్యూ పాజిటివ్ తీసుకున్నాం. ఆ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 20 centimeters ఈజ్ రియల్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ ఇన్ సైజ్ యాజ్ కంపేర్స్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. క్వశ్చన్ రివర్స్లో, అంటే మనకు వచ్చిన కండిషన్ని స్టేట్మెంట్ లాగా అడిగాడు అనమాట. దీన్ని క్వశ్చన్ ఆఫ్ ది డేగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చేసుకొని వివరంగా మనం దీన్ని మాట్లాడుకుంటే జాగ్రత్తగా చూడండి. ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? ఇది పి, ఇది ఎఫ్, ఇది సి. ఇప్పుడు చూస్తే మనం ఏమన్నాడు?
ఇమేజ్ సేమ్ సైజ్ అన్నాడు, కంపేర్డ్ టు సేమ్ సైజ్ అన్నాడు. ఇమేజ్ ఈజ్ రియల్, ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్ అన్నాడు. ఓకే, ఇది కండిషన్ అనమాట. రియల్ ఇమేజ్ ఫామ్ అయింది, ఇన్వర్ట్ ఇమేజ్ ఫామ్ అయింది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఫోకల్ లెంత్ ఇచ్చాడు 20, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 20 సెంటీమీటర్లు. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కంప్లీట్గా తీసుకుంటే 40 సెంటీమీటర్లు, అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడు, రియల్ ఇమేజ్, ఇన్వర్ట్ ఇమేజ్, ఎన్లార్జ్ ఇమేజ్ అన్నాడు. రియల్ ఇన్వర్ట్ అంటే ఎడం వైపే పడాలి, ఎన్లార్జ్ అంటే ఎక్కడ పెట్టాలి, ఇన్ఫినిటీ దగ్గర పెడితే హైలీ డిమినిష్, బియాండ్ సి దగ్గర పెడితే డిమినిష్, సి దగ్గర పెడితే సేమ్ సైజు, సికి ఎఫ్కి పెడితే ఎన్లార్జ్. అంటే కాన్కేవ్ మిర్రర్లో మనం పెట్టిన ఆబ్జెక్ట్ ఇమేజ్కి దగ్గర ఎన్లార్జ్ అయ్యి పెద్దగా కనపడాలి అంటే సికి ఎఫ్కి మధ్యలో పెట్టాలి. సికి ఎఫ్కి డిస్టెన్స్ ఎంత 20, సి డిస్టెన్స్ ఎంత 40, 20కి 40కి మధ్యలో పెట్టాలన్నమాట. సో చూద్దాం. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 20 సెంటీమీటర్స్. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 20 సెంటీమీటర్స్ అండ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇరవై సెంటీమీటర్కి 40 సెంటీమీటర్ మధ్య పెట్టాలి, అప్పుడు మనకి ఎన్లార్జీ వచ్చింది అనమాట. అంటే కండిషన్ని ఇగో ఇలాగా కొంత క్యాలిక్యులేషన్స్తో ఇచ్చాడనమాట. క్యాలిక్యులేషన్ వాల్యూస్ తీసుకొని మనకు వివరంగా ఇచ్చాడు. మంచి క్వశ్చన్, అందుకే క్వశ్చన్ ఆఫ్ ది డే అన్న. మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకేనా, ఎలా అడుగుతాడు అని తెలియకుండా నువ్వు యూనిట్ని ఎన్నిసార్లు చదువుకున్నా ప్రయోజనం ఉండదు. క్వశ్చన్ అడిగే విధానాన్ని, ఇన్విజిలేటర్ మైండ్ను అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, అలా పీవైక్యూస్ అనాలిసిస్ చేసినప్పుడే తెలిసిద్ది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ ఏ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అన్నాడు. రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇది కూడా మంచి క్వశ్చన్. క్వశ్చన్ ఆఫ్ ది డే చాలా బాగా ఇచ్చాడు. సామాన్యంగా మనం కాన్కేవ్ మిర్రర్ అనగానే మనకు 5 కండిషన్స్ ఉంటాయి. ఒక కండిషన్ ఉండిద్ది. 5 కండిషన్లో ఇమేజ్ ఎప్పుడు కూడా మనకి రియల్, ఇన్వర్ట్. ఒక కండిషన్లో మాత్రం వర్చువల్, ఎరెక్ట్. అవునా కాదా? ఈ 5 కండిషన్స్ ఎటువైపు ఉంటాయి? ఇది పి, ఇది ఎఫ్, ఇది సి. ఎప్పుడైతే ఎఫ్కి పికి పెట్టామో మన వర్చువల్ కండిషన్ వచ్చింది. కానీ ఎఫ్కి ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ 4 కండిషన్లు ఎఫ్ దగ్గర కానీ, అంటే ఎఫ్ దగ్గర కానీ బియాండ్ ఎఫ్ దగ్గర కానీ పెట్టామనుకోండి, మనకి రియల్ ఇన్వర్టే వచ్చింది. ఎప్పుడైతే ఎఫ్ను దాటి వస్తావో, ఎఫ్ను దాటి ముందుకు వస్తావో అప్పుడు మాత్రమే వర్చువల్ వచ్చింది అనమాట. ఎఫ్ని దాటినంత వరకు, ప్రిన్సిపల్ ఫోకస్ పాయింట్ని దాటినంత వరకు మీకు ఇమేజ్ ఎప్పుడు ఎలా వచ్చింది? రియల్ ఇన్వర్ట్గానే వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్, బియాండ్ ద అంతే. బియాండ్ ద యాక్చువల్గా అయితే దీనికి బియాండ్ ద ఫోకస్ అని ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. కానీ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం చూసుకుంటే వెరీ క్లోజ్ టు ద మిర్రర్, మిర్రర్కి క్లోజ్గా పెట్టకూడదు. బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్, అక్కడ పెట్టకూడదు. ఎట్ ఫోకస్, ఓకేనా, ఎట్ ఫోకస్ దగ్గర పెడితే మనకి ఏమైంది? ఇమేజ్ మరీ చిన్నగా వచ్చింది, దాన్ని కన్సిడర్ చేసుకోకూడదు. సో బి ఆప్షన్, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్గా పెడితే మనకి రియల్ ఇన్వర్ట్ ఇమేజ్ వచ్చింది. కానీ ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని కూడా ఉండదు, బియాండ్ ద ఫోకల్ పాయింట్ అని ఉండాలి. ఇక్కడ బియాండ్ ద ఫోకల్ పాయింట్ అని ఉంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇంకా బాగుండిద్ది. ఆప్షన్ని అలా మార్చిస్తే బాగుండేది అనమాట. ఎందుకంటే ఎఫ్కి దూరంగా పెట్టినంత వరకు నీకు రియల్ ఇన్వర్ట్ వస్తుంది. ఎప్పుడైనా ఎఫ్ని దాటి ఎఫ్కి పీకి మధ్యలో పెడతావో అప్పుడే నీకు వర్చువల్ కండిషన్ వస్తుంది. సో దాన్ని ఎగ్జాక్ట్గా ఇస్తే బాగుండేది. కానీ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ పెట్టాల్సి వస్తే మనం బి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా. కమింగ్ టు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద ఎమర్జెంట్ రే ఆఫ్టర్ లైట్ పాసెస్ త్రూ ఏ 2 parallel opposite phases of
రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ అన్నాడు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న క్వశ్చన్ అనమాట. ఏమని మాట్లాడుకున్నాం మనం? ఆ పిక్చర్ కూడా మీకు చూపించాను. ఆ ఇమేజ్ ఉన్నట్టుంది, చూపిస్తా ఉన్నాను మీకు. ఎస్, ఇదిగోండి. ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకున్నాం కదా, మనకి ఈ ఇన్సిడెంట్ రే, ఇదిగోండి ఇది ఎమర్జెంట్ రే. ఇలా ఇన్సిడెంట్ రే ఇలా రావాలి, కానీ రాకుండా కొంత బెండింగ్ గురై ఇలా ఎమర్జెంట్ రేగా వచ్చింది. ఈ రే రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. సేమ్ అదే క్వశ్చన్ అడిగాడు. చూడండి, ద ఎమర్జెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రే బట్ షిఫ్టెడ్ సైడ్ వర్డ్ స్లైట్లీ అన్నాడు. ఇది ఎమర్జెంట్ రే ఎలా ఉంది? ఇన్సిడెంట్ రేకి ప్యారల్గా ఉంది, కానీ కొంత షిఫ్ట్ అయింది. ఎందుకు? రిఫ్రాక్షన్ కారణం వల్ల. ఓకేనా? కానీ బహిర్గత కిరణం పతన కిరణానికి సమాంతరంగా ఉంటుంది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొంత షిఫ్ట్ అయింది, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది కదా, దాన్ని రాశాడు. అలా షిఫ్ట్ అవడం గల కారణం వక్రీభవనం, కొద్దిగా పక్కకి జరుగుతుంది. ఓకేనా? కమింగ్ టు an object is placed at 80 centimeters on the left of the convex lens. కాన్వెక్స్ లెన్స్కి 80 సెంటీమీటర్ల దూరంలో పెట్టాం. ఓకే, ఆఫ్ ది ఫోకల్ లెంత్ 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వేర్ షుడ్ బి ఏ స్క్రీన్ బి ప్లేస్డ్ టు ద రైట్ ఆఫ్ ది లెన్స్ సో దట్ ద ఇమేజ్ ఫార్మడ్ ఈజ్ రియల్, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్. రియల్, ఇన్వర్ట్, సేమ్ సైజ్ అన్నాడు. చూడండి, ఇది కాన్వెక్స్ లెన్స్, అవునా కాదా? ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఎంత? ఇది F1, ఇది 40 సెంటీమీటర్లు, ఇది F2, 2F1, అండ్ ఇది 80 సెంటీమీటర్లు. ఓకేనా? ఇప్పుడు 80 సెంటీమీటర్ల దగ్గర మనం ఆబ్జెక్ట్ని పెట్టాం. ఇమేజ్ ఎలా రావాలంట? రియల్, ఇన్వర్ట్, సేమ్ సైజ్ రావాలన్నమాట. సేమ్ సైజ్ రావాలి అంటే మనం ఇక్కడ పెడితేనే పాసిబుల్ అయింది. ఎందుకు? ఎట్ 2F1 పెట్టామనుకో కరెక్ట్గా సేమ్ సైజ్ వస్తుంది అనమాట. నువ్వు ఇన్ఫినిటీ దగ్గర పెడితే పాయింట్ సైజ్ వస్తుంది. బియాండ్ 2F2 పెట్టామనుకో కాస్త డిమినిష్ వస్తుంది. కానీ సేమ్ సైజ్ ఎక్కడ వచ్చింది? 2F1 దగ్గర పెట్టాలి. F1 40 అయితే 2F1 ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. అంటే 80 సెంటీమీటర్ల దూరంలో పెట్టామనుకో 80 సెంటీమీటర్ల దూరంలో ఏమైద్ది? ఇమేజ్ ఫామ్ అయింది. దో ద స్క్రీన్ షుడ్ బి ప్లేస్డ్ 80 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. ఓకేనా? స్క్రీన్ ఏం చేయాలి? లెన్స్ నుంచి 80 సెంటీమీటర్ల దూరంలో పెడితే అప్పుడు ఆబ్జెక్ట్ చక్కగా 80 సెంటీమీటర్ల దూరంలో ఇమేజ్ లాగా పడిద్ది అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తెరను కటకం నుండి 80 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి, అప్పుడు ఆ స్క్రీన్ మనకు కనపడిద్ది. ఓకేనా? ఏం లేదు, సి దగ్గర పెడితే సి దగ్గర ఫామ్ అయింది. లెన్సెస్ కాబట్టి ఇక్కడ 2F2 అన్నాడు, 2F1 అన్నాడు, అంతే. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. కాన్వెక్స్ లెన్స్లో F1, 2F1, F2, 2F2 ఈ ప్రిన్సిపల్ ఫోకస్ ఉంది కదా, ఈ పాయింట్ ఏం చేసిద్ది అన్నాడు. ఏం చేసిద్ది? ద పాయింట్ వేర్ ప్యారలల్ రేస్ కన్వర్జ్. ఎస్, ఇదే కరెక్ట్. ఓకేనా? సమాంతర కిరణాలు అన్ని కలుసుకునే బిందువు మనం ఏమనాలి? ప్రధాన నాభి అనాలి. సో F2 అనాలి. సో అన్ని రేసు ఇలాగే వస్తాయి, వచ్చిన రేస్ అన్ని ఏమవుతాయి? ఫోకస్ దగ్గర కలుసుకుంటాయి. సో కన్వర్జ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనమ్మా? కమింగ్ టు ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో మనకి 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్. when the object is placed 40 centimeters from the mirror, what will be the magnification produced అన్నాడు. సో m ఈక్వల్ టు మైనస్ v/u. ఓకేనా? మైనస్ అలాగే రాద్దాం. ఏమన్నాడు? రియల్ ఇన్వర్టెడ్ అన్నాడు. ఇన్వర్టెడ్ అంటే ఎడం వైపు పడాలి.
ఎడం వైపు పడిద్ది అంటే ఈ 30ని మనం v ఈక్వల్ టు -30గా తీసుకోవాలి, అంతే కదా. మైనస్ అంటే ఎడం వైపే పడిద్ది కాబట్టి v వాల్యూని మైనస్ తీసుకోవాలి. సో -30, ఈ మైనస్ ఏమో ప్రాబ్లంలో ఉంది, -30 ఏమో మనం సైన్ బట్టి తీసుకున్నాం, ఎడం వైపు పడిద్ది అనే విషయాన్ని గమనించి తీసుకున్నాం అన్నమాట. బై u వాల్యూ ఎంత 40, ఇది కూడా ఎప్పుడు ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి. ఇది కొట్టేస్తే ఇది కొట్టేసాం అనుకోండి, m ఈక్వల్ టు -3/4 -3/4 అనమాట. సో -3/4 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. 3/4 అంటే m వాల్యూ <1 అంటే ఏం కండిషను, డిమినిష్ కండిషను. m వాల్యూ -1 వచ్చింది కాబట్టి అది ఇన్వర్ట్గా సూచిస్తుంది అనమాట. వాడు కూడా ఇన్వర్టే అన్నాడు. సో కరెక్ట్గానే చేసాం మనం. ఓకేనా, మనకి క్రాస్ చెకింగ్ కూడా పాసిబిలిటీ ఉండేది ఇక్కడ, అయితే మనకి కాన్సెప్ట్ బాగా వచ్చి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ 2289 ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ 4/3 అన్నాడు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు 4/3. ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఎయిర్ అన్నాడు. ఎయిర్ ఎంత ఇచ్చాడు 3 × 10⁸ మీటర్/సెకండ్. వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం, మీడియంలో స్పీడ్ x అనుకున్నాం. మనం ఫార్ములా అనుకున్నాంగా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఇన్ మీడియం. లైట్ వేగం గాల్లో ఎంత బై లైట్ వేగం పలానా మీడియంలో ఎంత, అలా వేయాలన్నమాట. ఇప్పుడు సాల్వ్ చేసామనుకోండి, x ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్/సెకండ్ బై 4, పైకి వెళ్తే ఇంటూ 3 అనమాట. 3 × 3 = 9, 9/4 × 10⁸ మీటర్/సెకండ్, 4 2 8, ఒకటి మిగిలిద్ది పాయింట్, మొత్తం పెట్టుకుంటే 2.25 వచ్చింది. 2.25 × 10⁸ మీటర్/సెకండ్ ఎక్కడ ఉంది, ఇదిగోండి సి ఆప్షన్, 2.25 మీటర్/సెకండ్ అనమాట. ఆ మీడియంలో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రకారం మనం ఆ మీడియంలో కాంతి వేగాన్ని చెప్పచ్చు. వెరీ ఇంపార్టెంట్, ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. మనం పార్ట్ 1లో దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా >= ఉండిద్ది. ఒకవేళ ఆప్షన్లో ఏదో ఒకటే ఇస్తే మనం n>1 అని చెప్పాలి అని కూడా 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఓకేనమ్మా, కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాజ్డ్ బై అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. వాతావరణ వక్రీభవనం వల్ల జరగనిది ఏంటి అన్నాడు. ఏది జరగదు అన్నాడు. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మెరవడం జరిగిద్ది. అడ్వాన్స్డ్ సన్ రైజ్ డిలేడ్ సన్సెట్, ఇది జరిగిద్ది. ముందుగా సూర్యోదయం ఆలస్యంగా సూర్యాస్తమం జరిగిద్ది. సన్ అపీరింగ్ హయ్యర్ ఇన్ ద స్కై దెన్ యాక్చువల్ జియోమెట్రిక్ పొజిషన్, ఇది కరెక్ట్. ఆకాశంలో ఎత్తుగా కనిపించే దానికన్నా ఇంకా ఎత్తుగా కనపడతాడు, కరెక్టే. డి ఆప్షన్ ఈజ్ నాట్ అన్నమాట, ఇది రిఫ్రాక్షన్ కాదు. సూర్యాస్తమం సూర్యోదయం సమయంలో కాస్త సూర్యుడు ఎర్రగా ఆరెంజ్ కలర్లో కనపడుతూ ఉండడానికి గల కారణం ఏంటి అంటే అది రిఫ్రాక్షన్ కాదు. మరి ఏంటి సార్, స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది కారణం అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద జామెట్రిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అట్ ద పాయింట్ ఆఫ్ ది పోల్. మనకేమిచ్చాడు, జామెట్రిక్ రిలేషన్షిప్ అడిగాడు. దేనికి, ప్రిన్సిపల్ యాక్సిస్కి పోల్కి. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఉదాహరణకి ఒక కాన్వెక్స్ లెన్స్ ఇలా తీసుకున్నాం, మిర్రర్ అన్నాడా, ఓకే మిర్రరే తీసుకుందాం. ఇది మిర్రర్, ఇది పోల్ అన్నమాట, ఇలా వెళ్ళిద్ది. దీన్ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ పోల్కి ఎలా ఉంది, నార్మల్గా ఉంది. నార్మల్గా ఉంది అంటే పర్పెండిక్యులర్గా ఉంది అని అర్థం అనమాట. కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నార్మల్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అట్ ఇట్స్ పోల్. సో పోల్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. ఏంటది, ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి ప్రధాన అక్షం అనేది దాని ధ్రువం వద్ద దర్పణానికి లంబంగా ఉంటుంది. ధ్రువం యొక్క దర్పణం యొక్క ధ్రువానికి లంబంగా ఉంటుంది. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ధ్రువం అంటాం పోల్ని తెలుగులో.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కేప్ట్ ఎట్ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వేర్ విల్ బి ద ఇమేజ్ ఫార్మ్డ్ అన్నాడు. ఎఫ్ దగ్గర పెడితే మనకి ఎక్కడ ఫామ్ అయ్యింది అని అడిగాడు. ఓకేనా, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది 2f1, ఇది f1. ఎఫ్ దగ్గర పెట్టామనుకో ఎక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యింది. ఓకేనా, సో రియల్ ఇమేజ్ ఫామ్ అయ్యింది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యింది, హైలీ మ్యాగ్నిఫై వచ్చింది అనమాట. ఫోకస్ దగ్గర పెడితే చాలా పెద్దగా ఏర్పడింది కాబట్టి ఎట్ ఇన్ఫినిటీ హైలీ మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్, ఇది కరెక్ట్ అనమాట కాన్వెక్స్ లెన్స్లో. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్వెక్స్ లెన్స్లో ఆ కండిషన్ అప్ దగ్గర పెట్టినప్పుడు దూరంగా పడిద్ది, ఎందుకంటే ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్ దగ్గర పడిద్ది, ఫోకస్ దగ్గర పెడితే ఇన్ఫినిటీకి పడిద్ది. ఇక్కడేమో హైలీ డిమినిష్, ఇక్కడేమో హైలీ మ్యాగ్నిఫైడ్. ఈ రెండు ఆపోజిట్ కండిషన్స్ అనమాట, వాటిని గమనించాలి మనం. తర్వాత క్వశ్చన్, ఏ స్టూడెంట్ షోస్ కాన్కేవ్ లెన్స్ ఫార్మింగ్ ఏ డిమినిష్డ్ రియల్ ఇమేజ్ ఆన్ స్క్రీన్, ద మిస్టేక్ ఈజ్ అన్నాడు. ద మిస్టేక్ ఈజ్ ఎలా చెప్పాలి అన్నాడు. అసలు కాన్కేవ్ లెన్స్ అనేది రియల్ ఇమేజ్ని ఫామ్ చేసిద్దా, చేయదు. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా ఫామ్ చేసే ఇమేజ్ ఎలా ఉండిద్ది, వర్చువల్గా ఉండిద్ది. సో వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసిద్ది. కాబట్టి కాన్కేవ్ లెన్స్ కెనాట్ ఫామ్ రియల్ ఇమేజ్, అది కరెక్ట్ అనమాట. సో ఇది మిస్టేక్. ఓకేనా, కాన్కేవ్ లెన్స్ అనేది ఎప్పుడు కూడా రియల్ ఇమేజ్ని ఫామ్ చేయదు, వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసిద్ది. గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ మిర్రర్ అదేవిధంగా కాన్కేవ్ లెన్స్ ఇవి ఎప్పుడు కూడా రియల్ ఇమేజ్ని ఫామ్ చేయలేవు, వాటి వల్ల కుదరదు. ఓకేనమ్మా, కమింగ్ టు, ఇఫ్ ద హైట్ ఆఫ్ అన్ ఇమేజ్ ఈజ్ h ఈజ్ మెజర్డ్ పర్పెండిక్యులర్ టు అండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ ద y యాక్సిస్, ఓకే, దెన్ వాట్ సైన్ ఈజ్ అసైన్డ్ టు ద వాల్యూ అకార్డింగ్ టు ద కన్వెన్షన్ అన్నాడు. ఏమీ లేదు, ఇది ఇమేజ్. ఒక లెన్స్ తీసుకున్నామా, ఇదిగోండి ఇలా మనం ఒక లెన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక గీతని యాక్సిస్కి ఇలా కింద గీసాడు, ఇదిగోండి బిలో అన్నాడు. ఓకేనా, దీన్ని ఏమన్నాడు, h' అన్నాడు. మనం ఇమేజ్ ఏమో ఇలా పెట్టాం, ఇది h, కానీ వచ్చినప్పుడు ఏమైంది, h' పడింది, అంటే కిందకి పడింది. ఇప్పుడు ఇలా కిందకి పడిందంటే ఇమేజ్ ఏమైనట్టు, ఇన్వర్ట్ అయినప్పుడు. మనం ఎలా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలి, అంతే కదా. ఇలా పైకి ఉంటేనేమో ఎరెక్ట్ పాజిటివ్, కిందకు ఉంటేనేమో నెగిటివ్. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నెగిటివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాడు ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఓకే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఒక వాల్యూ ఎలా ఉండిద్ది అన్నాడు. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది P, ఇది F, ఇది C. నేను ప్రతిదీ కండిషన్ చూపిస్తున్నాను, అవసరమైన చోట ప్రతి చోట కండిషన్ మాట్లాడుతున్నాను. మీరు పిక్చర్ని అర్థం చేసుకోకుండా క్వశ్చన్ని బట్టి పడదాం అనుకుంటే 2-3 రోజులు గుర్తుండిద్ది, ఎగ్జామ్లో మీరు పెట్టలేరు. లాస్ట్ టైమే ఈ విధంగా అడిగాడంటే తర్వాత ఇంకా ఘోరంగా అడగచ్చు. ఉన్న పోస్టులు వేలు ఏమీ లేవు, 22,000 పోస్టులే ఉన్నాయి. హెవీ కాంపిటీషన్ ఉండిద్ది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉన్నోడే, ఆ చూస్తున్న 1000-2000 మంది ఉన్నారే, వాడే అసలైన పోటీ. ఇంత వివరంగా ఈ క్వశ్చన్స్ని మనం ఎవరూ మాట్లాడుకోవట్లా, ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. మీరు బుక్ పెట్టుకొని వైసీటీ అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడం అనేది ఇట్ సెల్ఫ్ మీ అందరికీ పాసిబుల్ అవ్వదు. అందుకే ప్రతి క్వశ్చన్ వివరంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో ప్లీజ్ కాన్సెప్ట్ని మనసులోకి ఎక్కించుకో, క్వశ్చన్ని బట్టి పట్టద్దు. నువ్వు ఈరోజు కాకపోతే రేపైనా బాగా పెట్టగలవు. ఓకేనా, చూడండి ఏమన్నాడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టామన్నాడు. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయ్యిద్ది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయ్యిద్ది.
అంటే అప్పుడు ఇమేజ్ మనకు ఎలా ఉండిద్ది, సేమ్ సైజ్ ఉండిద్ది. సేమ్ సైజ్ ఉంటే ఎం ఈక్వల్ టు రావాలిగా, ఎంఎల్ ఈక్వల్ టు రావాలి కదా, అవునా కాదా, ఎం వాల్యూ ఈక్వల్ టు రావాలి. సో 0 కాదు, <<1 కాదు, ఈక్వల్ టు ఆప్షన్స్తో 2 ఉన్నాయి. ఇప్పుడు మనకేమన్నాడు, కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. కాన్కేవ్లో ఇమేజ్ ఎలా ఉండిద్ది, ఇన్వర్ట్గా ఉండిద్ది. ఇన్వర్ట్గా ఉంది కాబట్టి ఏముండాలి, మైనస్ ఉండాలి. సో ఎం వాల్యూ ఈక్వల్ టు -1. అలా మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో ఒకటేమో సేమ్ సైజ్ అని తెలియజేస్తుంది, మైనస్ ఏమో ఇమేజ్ ఇన్వర్ట్ అని తెలియజేస్తుంది. ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్ట్ అయితే ఎలా ఉండిద్ది, రియల్గా ఉండిద్ది. రియల్ ఇన్వర్ట్ ఇమేజ్ మనకు దేంట్లో పాసిబుల్, కాన్కేవ్లో పాసిబుల్. కాబట్టి ఎం ఈక్వల్ టు +1 కూడా కాదు, ఎం ఈక్వల్ టు -1. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. when substituting numerical values for the distances u, v, f into the mirror formula to solve problems, which ప్రిక్విజిటివ్ మస్ట్ బీ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ అన్నాడు. ముందస్తు ఏ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి అన్నాడు. సామాన్యంగా మనం వి, యు, ఎఫ్ ఈ వాల్యూస్ పెట్టి మనం కొన్ని ఫార్ములాస్లు సాల్వ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి సమయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన రూల్ ఏంటి అన్నాడు. సో ఏ కాదు, బి కాదు, సి కాదు, డి న్యూ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్ మస్ట్ బీ యూజ్డ్. ఈ కన్వెన్షన్ ప్రకారం మనం యు వాల్యూ, వి వాల్యూ, ఎఫ్ వాల్యూ ఎలా సైన్స్ తీసుకోవాలి అనే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ప్రాబ్లంకి మనం వీటిని చూడాలి. ఓకేనా, ఇవి లేకపోతే కష్టం. ఈ రూల్స్ని ఫాలో అయ్యి చేయాలన్నమాట. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేస్ నాట్ యూజ్డ్ టు లొకేట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద స్పెరికల్ మిర్రర్. గోళాకార దర్పణంలో ఏ కాంతి కిరణాలు ఉపయోగించకుండా ప్రతిబింబాన్ని గుర్తిస్తారు, నాట్ యూజ్డ్ అన్నాడు. ఓకేనా, అలాగా ఏరే ప్యారల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఓకే ప్యారల్గా ఉన్నదాన్ని మనం తీసుకుంటాం. ఏరే పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచరు, దీన్ని మనం తీసుకుంటాం. ఏరే పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, దీన్ని మనం తీసుకోం. ప్రధాన అక్షానికి లంబంగా ఉండి నాభి గుండా పరావర్తనం చెందే కిరణం, అది పాసిబుల్ అవ్వదు. సామాన్యంగా ఒక రేని ప్యారల్గా మనం ఇలా గీస్తాం, దాన్ని తీసుకుంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఒక లైన్ గీస్తాం, దాన్ని తీసుకుంటాం. ఇలా వెళ్ళిన లైట్ రే ఇలా ఫోకస్ గుండా వచ్చింది, లేదా ఒక లైట్ రే ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా ఫోకస్ గుండా వచ్చింది. కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్నా మనం తీసుకుందాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఫోకస్ గుండా వెళ్ళిన ఈ రేస్ అన్నీ కూడా ఒక చోట మనకి కన్వర్జ్ అయినప్పుడు మనకి ఇమేజ్ ఫామ్ అయింది. కానీ పర్పెండిక్యులర్గా మనం ఎటువంటి లైన్ని గీయం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉండిద్ది, కానీ ఏ లైట్ రేని కూడా మనం పర్పెండిక్యులర్గా గీయం. కాబట్టి ప్రధాన అక్షానికి లంబంగా ఉండి నాభిగుండా పరావర్తనం చెందే కిరణం ఎటువంటి ఇమేజ్ని ఫామ్ చేయదు. ఓకేనా, సో డస్ నాట్ అన్నాడు కాబట్టి మనకి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది కాదు. కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ అన్నాడు. ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమనాలి అన్నాడు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం ఇలా లైట్ రేని పంపించాం, ఇది ఇలా వెళ్ళిపోవాలి, ఇది ఇన్సిడెంట్ రే. కానీ మధ్యలో బెండింగ్ నేచర్ వల్ల రిఫ్రాక్షన్ జరిగి లైట్ రే ఇలా వెళ్ళిపోయింది, ఇది ఎమర్జెంట్ రే. ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే రెండు ఎలా ఉంటాయి, ప్యారల్గా ఉంటాయి. ఓకేనా, ఓకే. అయితే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఉంది, దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే, పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్యలో ఉండే కోణాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్, విచలన కోణం అంటారు. ఈ మిగతా కూడా చాలా ఇంపార్టెంట్, అవన్నీ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ అన్ని తీసి మాట్లాడతాను. ఇదిగోండి, మనం ఇన్సిడెంట్ రేని ఇలా తీసుకొచ్చాం, ఇది మనకి నార్మల్ అన్నమాట. నార్మల్ ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య ఉండదాన్ని మనం ఏమనాలి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనాలి. ఓకేనా, పతన కోణం అనాలి. తర్వాత ఇలా ఉంది చూసారు ఇక్కడ ఆర్ అని,
వాటిని మనం ఏమనాలి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనాలి. ఇదిగోండి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా, ఇలా లోపలికి వచ్చిన లైట్ రేకి ఈ నార్మల్కి మధ్యలో, ఎప్పుడైనా నార్మల్కి దానికి మధ్యలో చెప్పాలి, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉంది. నెక్స్ట్ ఈ రేకి రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉంది, దాన్ని రిఫ్రాక్షన్ అనాలి. ఇదిగోండి దీన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అనాలి. ఓకేనా, ఇక్కడ నార్మల్కి ఇదిగోండి ఇలా వెళ్ళిపోయిన ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉన్న దాన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, విచలన కోణం అనాలి, బహిర్గత కోణం అనాలి. ఇక ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాలి, ఇక్కడేమో ఇది ఎమర్జెంట్ రే. ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఉంది చూసారా, ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఉంది కదా, దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనాలి. సో దాన్నే మీకు పిక్చర్లో క్లియర్గా చూపించాడు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 ఆప్షన్స్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంది, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఉంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంది. మీకు ఇక్కడ ఈ ప్రిజం దగ్గర డిస్పర్షన్ జరుగుతున్నప్పుడు రిఫ్రాక్షన్లో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఇవన్నీ క్లియర్గా చూపించాను. ఈ 4 యాంగిల్స్ వేటికి ఎక్కడ ఉంటాయి అని కంపల్సరీగా అడుగుతాడు. ఓకేనా, అందుకే ఒకే ఇమేజ్లో 4 చూపించాను, వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం వల్ల జరగనిది ఏది అన్నాడు. ఓకేనా, ఏది జరగదు చూద్దాం. డిలేడ్ సన్సెట్, ఇది జరుగుతుంది. ముందే సూర్యోదయం జరగడం, లేటుగా సూర్యాస్తమయం జరిగిద్ది. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మినుకుమంటం, అది కూడా జరిగిద్ది. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్, అది కూడా జరిగిద్ది. లెన్స్ మొత్తం దేని వల్ల వర్క్ అవుతాయి, రిఫ్రాక్షన్ వల్లే వర్క్ అయ్యిద్ది. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్, ఇది తప్పు, ఇది జరగదు. ఎందుకు జరగదు, మిర్రర్ ఎప్పుడు కూడా రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆధారంగా పనిచేస్తుంది. సో పరావర్తనం ప్రాపర్టీ ఆధారంగా మనకు దర్పణం పనిచేస్తుంది, దీన్ని కటకం అనాలి. కటకం పనిచేసేదేమో వక్రీభవనం వల్ల, పరావర్తనం దర్పణం పనిచేసేదేమో పరావర్తనం, దీన్ని మిర్రర్, దీన్ని లెన్స్ అనాలి. కాబట్టి లెన్సెస్కి ఎప్పుడు రిఫ్రాక్షన్ ఉండాలి, మిర్రర్స్కి ఎప్పుడు రిఫ్లెక్షన్ ఉండాలి. సో డి ఆప్షన్ ఈజ్ ద నాట్ ప్రాపర్టీ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనమ్మా. కమింగ్ టు, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఫినోమినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి పరిక్షేపణం సంబంధించి ఏది కాదు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. పెద్ద క్వశ్చన్, స్టేట్మెంట్ లాగా అడిగాడు. చూద్దాం, ఒక్కో క్వశ్చన్ ఒక్కో ఆప్షన్ని చదువుకుంటూ వద్దాం. చూడండి, ద అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండర్గోస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది పార్టికల్స్ అన్నాడు. తప్పు. కాంతి పరిక్షేపణం అనేది యానకంలో ఉండే కణాల పరిమాణంపై ఆధారపడి ఉండదు అన్నాడు. తప్పు. ఉండిద్ది, ఆధారపడి ఉండిద్ది అన్నమాట. ఓకేనా, అది ఎలా ఉండిద్దో కూడా చెబుతాను మీకు నేను. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. ఓకేనా, సో ఇది తప్పే. వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్కి స్కాటరింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లేదు. సో ఈ 2 రాంగ్ అన్నమాట. మూడో చూద్దాం, స్కై అపియర్స్ బ్లూ యాజ్ బ్లూ లైట్ అండర్గోస్ మోర్ స్కాటరింగ్ యాజ్ కంపేర్డ్ టు రెడ్ లైట్. ఆకాశం నీలి రంగులో ఉంది, కారణం నీలిరంగు ఎక్కువగా స్కాటరింగ్ జరిగిందని అర్థం. సో ఇది కరెక్టే. నెక్స్ట్, ద డేంజర్ సిగ్నల్ ఈజ్ రెడ్ కలర్ అండర్గోస్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ అన్నాడు. సామాన్యంగా డేంజర్ సిగ్నల్స్లో మనం రెడ్ని వాడతాం. ఎందుకు, రెడ్కి డీవియేషన్ తక్కువ, అందుకే బుదురుగా గుబురుగా రంగు ఎప్పుడు ఒక చోటే ఉండిద్ది. కాబట్టి ఇది రైటే. కాబట్టి మనకి 3, 4 రైట్. ఏమి రాంగు, 1, 2 మాత్రమే రాంగు. వాడు నాట్ అడిగాడు కాబట్టి బోత్ 1 and 2 ఎక్కడుంది, ఎస్, డి ఆప్షన్, బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ ఏమన్నాను, ద అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండర్గోస్ ఇండిపెండెంట్ అని చెప్పాను. తప్పు, ఇక్కడ డిపెండెంట్ అని ఉండాలి. ఎలా సార్, చూద్దా, చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటాడు. సామాన్యంగా పార్టికల్ సైజ్ dictates the amount of scattering.
ఓకేనా. సో పార్టికల్ సైజ్ అనేది అణువు, ఆ యానకంలో ఉండే అణువు అనేది కణం అనేది ఏమవుతుందంటే అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమనాలి, డిపెండెంట్ అనాలి. కానీ ఫస్ట్ ఆప్షన్లో ఇండిపెండెంట్ అన్నాడు, అందుకు తప్పైంది అనమాట. ఇక్కడ రెండు రకాల స్కాటరింగ్లు ఉంటాయి. వెరీ స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, మీడియం సైజ్ పార్టికల్స్ ఉంటాయి. ఓకేనా. వెరీ స్మాల్ పార్టికల్స్ దగ్గర మనకు స్కాటరింగ్ జరిగిద్ది, దాన్ని ఏమంటారో తెలుసా, రేలే స్కాటరింగ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ పదం. నెక్స్ట్ మీడియం సైజ్ పార్టికల్స్, ఎం ఫర్ మీ స్కాటరింగ్, దీన్ని మై స్కాటరింగ్ అంటారు. మీడియం సైజ్ పార్టికల్స్లో మై స్కాటరింగ్ జరిగిద్ది, వెరీ స్మాల్ ఏమో రేలే స్కాటరింగ్ జరిగిద్ది. ఒకవేళ ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నారు అనుకోండి, దీనికి గ్యాస్ మాలిక్యూల్స్లో జరిగే స్కాటరింగ్ రేలే స్కాటరింగ్. ఒకవేళ మీ స్కాటరింగ్ ఎగ్జాంపుల్ చెప్పండి అనుకోండి, డస్ట్ లేదా వాటర్ డ్రాప్లెట్స్. ఇక్కడ జరిగే స్కాటరింగ్ ఏంటి, మీడియం స్కాటరింగ్ అన్నమాట. కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. పార్టికల్ సైజుకి కాంతి పరిక్షేపణానికి మధ్య ఏముంది, సంబంధం ఉంది. వాడేమన్నాడు, ఇండిపెండెంట్ అన్నాడు, ఇది తప్పు, డిపెండెంట్ అని ఉండాలి. ఓకేనా, మంచి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ బై విచ్ ద ఐ లెన్స్ చేంజెస్ ఇట్స్ ఫోకల్ లెంత్ టు ఫోకస్ ఆన్ అ నియర్ ఆర్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ అన్నాడు. దగ్గర లేదా దూరపు వస్తువులపై దృష్టి పెట్టడానికి కంటి కటకం తాను నాభ్యంతరాన్ని మార్చుకునే ప్రక్రియను, అంటే ఐ లెన్స్ ఏం చేస్తుందంటే దాని ఫోకల్ లెంత్ని మార్చుకుంటుంది ఇట్ సెల్ఫ్. సో ఐ తనంతటి తాను తన ఫోకల్ లెంత్ని మార్చుకోవటాన్ని మనం ఏమనాలి, అకామిడేషన్, సర్దుబాటు అనాలి. ఓకేనా. సామాన్యంగా ఇక్కడ ఏమైందంటే నార్మల్ ఐకి ఒక ఫోకల్ రేంజ్ ఉండిద్ది అనమాట. ఇది మనకి ఎక్స్టెండ్ అయింది అనమాట. ఇన్ఫినిటీ దగ్గర నుంచి 25 సెంటీమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉండిద్ది. ఈ ఇన్ఫినిటీనే మనం ఏమంటామంటే ఫార్ పాయింట్ అంటాం. ఓకేనా. ఈ 25 సెంటీమీటర్స్ మనం ఏమంటామంటే నియర్ పాయింట్ అంటాం. కాబట్టి ఫార్ పాయింట్ నుంచి నియర్ పాయింట్ నుంచి ఫార్ పాయింట్కి కన్నులోని లెన్స్ దానంతట అదే ఫోకల్ లెంత్ని చేంజ్ చేసుకొని చూడటాన్ని మనం అకామిడేషన్ అంటాం. ఓకేనా. సామాన్యంగా ఎప్పుడైతే హ్యూమన్ ఏజ్ న్యాచురల్గా పెరుగుతూ ఉండిద్దో అప్పుడు సాధారణంగా ఆ కంటికి కటకం లెన్స్ ఉంది కదా, దాని ఎలాస్టిసిటీ బాగా తగ్గిపోయింది. ఏజ్ పెరుగుతున్న కాడి నుంచి ఆ ఎలాస్టిసిటీ తగ్గిపోయి న్యాచురల్ అకామిడేషన్ తగ్గిపోయింది. ఓకేనా. అప్పుడు చాలామందికి నియర్ విజన్ బాగా విజిబుల్గా ఉండదు, దగ్గర దృష్టి సరిగ్గా పోయిద్ది అనమాట. అలాగా ఏజ్ వల్ల పోవటాన్ని ప్రెస్బయోపియా అంటారు. ఓకేనా. ప్రెస్బయోపియా అంటారు. హైపర్మెట్రోపియా, మయోపియా లాగా ఇది ప్రెస్బయోపియా అనమాట. సో న్యాచురల్ ఏజింగ్ వల్ల హ్యూమన్ ఏజ్ పెరిగిపోవడం వల్ల న్యాచురల్ ఎలాస్టిసిటీ బాగా తగ్గి మేకింగ్ నియర్ విజన్ మోర్ డిఫికల్ట్. ఓకేనా. నియర్ విజన్ బాగా డిఫికల్ట్ అయిపోయింది అనమాట. ఎందుకు, లెన్స్ పనితీరు అయిపోయి ఫోకస్ చేయలేకపోతుంది. దానివల్ల వచ్చే రోగాన్ని ప్రెస్బయోపియా అంటారు. సో ఆ అడ్జస్ట్మెంట్ని అకామిడేషన్ అనాలి. ఓకేనమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నాకు జేఈ ఎగ్జామ్లో కూడా ఒకసారి కనపడింది, మనకు కూడా వచ్చింది. మంచి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఏమనాలి అన్నాడు. ఓకేనా. ఏమనాలి, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్స్ అపర్చరా కాదు, ద పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ద ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఈస్ ఫార్ముడా కాదు, ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్ ఎస్ దీని అనాలి. దర్పణం ఏ గోళాకార ఉపరితలంలో భాగమో ఆ గోళం యొక్క రేఖాగణిత కేంద్రం అన్నమాట. సామాన్యంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏంటంటే ఒక సెంటర్, పేరులోనే ఉంది సెంటర్. ఓకేనా. సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ సర్ఫేస్ అనమాట.
ఒక స్పెరికల్ సర్ఫేస్కి అది ఒక సెంటర్ అనమాట. ఇదిగోండి మనం ఇలా చూసామనుకోండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇలా గీసి ఇలా చూపిస్తూ దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. కానీ ఇలా ఓవరాల్ సర్కిల్ గీస్తే ఈ మొత్తం సర్కిల్కి అదేంటి, సెంటరే కదా. కాబట్టి జామెట్రిక్ సెంటర్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, an object is placed beyond center of curvature of a concave mirror, the image formed will be now అన్నాడు. the object is placed beyond center of curvature. ఇదిగోండి ఇది సి, దీనికి బియాండ్ పెట్టినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, రియల్ ఇన్వర్ట్. ఈ రెండు మనకు తెలుసు. నెక్స్ట్ బియాండ్ సి పెడితే ఇమేజ్ ఏమవ్వాలి, డిమినిష్ అవ్వాలి. కాబట్టి రియల్ ఇన్వర్ట్ డిమినిష్ ఎక్కడ ఉంది, ఇదిగోండి అదనమాట. వర్చువల్ అవ్వాలనుకో నువ్వు ఎఫ్కి పీకి మధ్యలో పెట్టాలి. మ్యాగ్నిఫై అవ్వాలనుకో సికి ఎఫ్కి మధ్యలో పెట్టాలి. సేమ్ సైజ్ రావాలనుకోండి అట్ సి దగ్గర పెట్టాలి. కానీ వాడు డిమినిష్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అన్నాడు, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అన్నాడు కాబట్టి డి ఆప్షన్. డిమినిష్ అయ్యి చిన్నదిగా వచ్చింది అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. మనం మొన్నే మాట్లాడుకున్నాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఇన్ మీడియం. వ్యాక్యూమ్ లేదా ఎయిర్ అని ఉండొచ్చు. ఓకేనా. సో వ్యాక్యూమ్లో కాంతి వేగం బై కింద పలానా మీడియంలోని వేగాన్ని మనం వేయాలన్నమాట. సో ఎక్కడుంది, ఇదిగోండి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. పైన వ్యాక్యూమ్ ఉండాలి, కింద పలానా మీడియం ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్ ద హైట్ ఆఫ్ అన్ ఎరెక్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై మిర్రర్ ఈజ్ టేకెన్ యాజ్ అన్నాడు. హైట్ ఆఫ్ ది ఎరెక్ట్ ఇమేజ్ అన్నాడు. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకున్నాం, ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకున్నాం. సామాన్యంగా ఇలా పై వైపుకు చూపించాము అంటే ఎరెక్ట్ ఇమేజ్ అని, ఇలా కిందకు ఉందంటే ఇన్వర్ట్ ఇమేజ్ అని. ఎరెక్ట్ ఇమేజ్ మనం ఎప్పుడు ఎలా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. సో డి ఆప్షన్ ధనాత్మకం, పాజిటివ్. ఓకేనా, పాజిటివ్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఏది కరెక్ట్ అన్నాడు. చూడండి, అడ్వాన్స్డ్ సన్ రైజ్ డిలేడ్ సన్సెట్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. సూర్యోదయం సూర్యాస్తమయం ఆలస్యం అవడం ఎందుకు, వక్రీభవన గుణకం వల్ల. అడ్వాన్స్డ్ సన్ రైజ్ సన్సెట్ ఎర్త్ రొటేషన్ వల్ల జరుగుతుంది అన్నాడు. రాంగ్. అడ్వాన్స్డ్ సన్ రైజ్ సన్సెట్ డిలేడ్ సన్సెట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నాడు. కాదు. అడ్వాన్స్డ్ సన్ రైజ్ స్కాటరింగ్ డిలేడ్ కాదు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. వాతావరణ వక్రీభవనం వల్ల జరిగే ఒక దృగ్విషయమే ఏంటంటే ముందుగా సూర్యాస్తమం లేటుగా, ముందుగా సూర్యోదయం లేటుగా సూర్యాస్తమం జరగడం అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రే ఆఫ్ లైట్ passes through a center of curvature of a convex mirror. Okay, what happens to it after reflection? రిఫ్లెక్షన్ తర్వాత ఏమైంది అన్నాడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది అనుకోండి, సేమ్ అదే పాత్రలో వెళ్ళిద్ది అనమాట. ఇదిగోండి, ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ రే ఇలా వెళ్ళింది అనుకోండి, సేమ్ పాత్రలో రిటర్న్ వచ్చింది. కాబట్టి అబ్జార్బ్ తప్పు, ప్యారలల్ తప్పు. ఎస్, ఇట్ రిట్రేసెస్ ద ఓన్ పాత్, తన సొంత మార్గంలో వెనక్కి వెళ్తుంది అనమాట. ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది. ఎప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళినప్పుడు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సో ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూద్దాం. ఏ 5D లెన్స్ హ్యాజ్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 20 మీటర్ అన్నాడు. ఇదే తప్పు. ఎలా తప్పైంది చూడండి. పవర్ ఈక్వల్ టు 1 ఫోకల్ లెంత్. పవర్ ఎంత, 5D, 5 డయాప్టర్ అన్నాడు. అవునా కాదా? సో 5 ఈక్వల్ టు 1/f. సో ఎఫ్ ఈక్వల్ టు 1/5. ఓకేనా. ఇది ఎప్పుడు దేంట్లో ఉండిద్ది, మీటర్స్లో ఉండిద్ది. అవునా కాదా? సెంటీమీటర్లో మార్చాలంటే ఇంటూ 100 కొట్టాలి. 5 1 5 20. సో 20 సెంటీమీటర్లు.
సెంటీమీటర్లు ఉండాల్సి అయితే వాడేమన్నాడు, మీటర్లు అన్నాడు, కాబట్టి తప్పు. 5D అంటే 20 సెంటీమీటర్లు ఫోకల్ లెంత్ తేడా వచ్చింది అని అర్థం అనమాట. బికాస్ పవర్ ఈక్వల్ టు 1/f, ఫోకల్ లెంత్కి పవర్కి మధ్య రిలేషన్ అనమాట. ఇప్పుడు రెండే చూడండి, 2D అంటే ఎంత, 0.5 అన్నాడు. సో 2 ఈక్వల్ టు 1/f, f ఈక్వల్ టు 1/2, 1/2 అంటే 0.5 మీటర్. కరెక్ట్గానే ఇచ్చాడు. 1 డయాప్టర్ అంటే 1 ఫోకల్ లెంత్. సో p ఈక్వల్ టు 1/f, 1 ఈక్వల్ టు 1/1. కరెక్టే. SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ డయాప్టర్. పవర్ ఆఫ్ ది లెన్స్ దేంట్లో కొలవాలి, డయాప్టర్లో కొలవాలి. సో 3 రైటే, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రాంగ్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. పవర్ గురించి కాస్త బాగా అడిగాడు. నెక్స్ట్, ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ దట్ ఈజ్ అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు ఫార్మ్ చేసే ఇమేజ్ ఎలా ఉండిద్ది, వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్. ఎస్, ఇదే కరెక్ట్. రియల్ కాదు, వర్చువల్ ఉంది, ఎరెక్ట్ ఉంది, లార్జర్ ఉండకూడదు. కరెక్టే. రియల్ ఉండకూడదు. వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్. కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడైనా సరే చిన్నగా ఉండాలన్నమాట. అందుకే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, అద్దంలో ఇమేజ్ ఇచ్చాడు. వెనకాల వచ్చే కారు చాలా పెద్దది, కానీ మన అద్దంలో చూస్తే అంత పెద్ద కారు కూడా, అంత పెద్ద లారీ కూడా చిన్నగా కనపడుతుందా లేదా అంటే ఏమైనట్టు, డిమినిష్ అయినట్టు. ఇది ఒరిజినల్ కారా, కాదు, అందుకే వర్చువల్ అనమాట, మిథ్యా ప్రతిబింబం అని అర్థం అన్నమాట. ఓకేనా. తర్వాత ఇది చూడండి, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ నేను ఇక్కడ మాట్లాడతాను, మీకు అర్థమైంది. మంచి కాన్సెప్ట్ అనమాట ఇది. క్వశ్చన్ చూద్దాం. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆఫ్ ఏ ప్రిజం అన్నాడు. ఓకేనా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇన్సిడెంట్ రే అంటే ఇది, ఎమర్జెంట్ రే అంటే ఇది. ఈ రెండింటికి మధ్యన కోణాన్ని ఏమనాలి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనాలి. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. అయితే ఎందుకు నేను ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటే, ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అని ఉంది, సందిగ్ధ కోణం. దీని గురించి చెప్పాలి, వచ్చింది కాబట్టి చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. సామాన్యంగా ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది వాటర్ మీడియం, ఇది ఎయిర్ మీడియం. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి రే ఆఫ్ లైట్ వెళ్ళిందనమాట. ఓకేనా, ఇలా వెళ్తాను మనం ఏమంటాం, రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఇన్సిడెంట్ రే, లైట్ రేని నేను ఇలా పంపించాను, అది ఆ మీడియంలోకి వెళ్లకుండా కంప్లీట్గా మళ్ళీ అదే మీడియంలోకి వచ్చింది. ఇది θ1, ఇది θ2. θ1 ఈక్వల్ టు θ2 అయింది అనమాట. రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకేనా పాయింట్. ఇది మనకేంటి, రిఫ్లెక్షన్ అనమాట. ఓకేనా, రిఫ్లెక్షన్. కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలనుకోండి, ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ అనుకున్నాం. నేను బొమ్మ గీసి మీకు చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చింది. ముందు ఇది చూద్దాం. ఇప్పుడు నేను కొంత యాంగిల్తో ఇలా పంపించాను, దీన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అనుకున్నాం. ఓకేనా, నేను పంపించిన లైట్ రే ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, కానీ అలా వెళ్ళకుండా ఇదిగోండి దీని మీద వెళ్ళింది, నేను ఇలా పంపిస్తే దీని మీద వెళ్ళింది. ఓకేనా, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అయింది, 90 degrees అయింది. ఎప్పుడైతే నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్తో ఇలా పంపించానో అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అయింది. ఇక్కడ అలా అలా ఇదిగో నేను ఇలా పంపించాను, ఇది అలా వెళ్ళింది. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నాట్ ఈక్వల్ టు 90 degrees, 90 degrees కాదు, ఇలా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కరెక్ట్గా 90 degrees వెళ్ళింది. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మనం పంపించినప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అయిద్దో అప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం ఏమనాలంటే క్రిటికల్ యాంగిల్ అనాలి. అంటే నువ్వు చక్కగా క్రిటికల్ యాంగిల్తో పంపించినప్పుడు రిఫ్రాక్షన్
రే ఆఫ్ లైట్ కరెక్ట్గా లైన్ మీద వెళ్ళిద్ది అనమాట. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఓకేనా, దీన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సందిగ్ధ కోణం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక న్యాచురల్ రిఫ్రాక్షన్ జరగాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి తక్కువ ఉందనుకోండి క్రిటికల్ యాంగిల్కి, అప్పుడు నీకు నార్మల్ రిఫ్రాక్షన్ జరిగిద్ది. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ జరిగింది అనుకోండి, అక్కడ ఎగ్జాక్ట్గా మనకి క్రిటికల్ యాంగిల్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, మరి టోటల్ ఇంజనల్ రిఫ్లెక్షన్ జరగాలనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి. అప్పుడు మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. నేను 3 చెప్పాను. ఒకటి, ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు ఏం జరిగిద్ది, రిఫ్రాక్షన్ జరిగిద్ది. తర్వాత ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇదిగోండి, ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ అవ్వాలి. ఓకేనా, ఇదొక కండిషన్. అప్పుడు మనకి ఇలా వెళ్ళిద్ది అనమాట. తర్వాత ఇంకో కండిషను, ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిద్ది. ఎక్కువ ఉంటే జరిగేదేమో సంపూర్ణాంతర పరావర్తనం, తక్కువ ఉంటే జరిగేదేమో రిఫ్రాక్షన్. ఇలా ఈక్వల్గా ఉందనుకోండి, ఇది క్రిటికల్ యాంగిల్. ఓకేనా, ఇది మీకు ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి క్రిటికల్ యాంగిల్ వచ్చింది కాబట్టి నేను ఈ విషయం మొత్తం చెబుతున్నాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తీసుకోండి, కాన్సెప్ట్ మనసులో పెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ లైట్ వేవ్ అనేది ట్రాప్ అవ్వదు, ఇక్కడ ట్రాప్ అయిపోయింది అనమాట, ఇలా వెళ్ళిపోయింది. సో దీన్ని రిఫ్రాక్షన్ అంటాం, దీన్ని ఎగ్జాక్ట్గా 90 degrees రిఫ్రాక్షన్ అంటాం, దీన్ని రిఫ్లెక్షన్ అంటాం. వేరే మీడియంలోకి వెళ్ళలేదు, ఎక్కడ సేమ్ మీడియంలోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం రిఫ్లెక్షన్ అనాలి, పరావర్తనం అనాలి, సంపూర్ణాంతర పరావర్తనం అన్నమాట. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే, సేమ్ క్వశ్చనేగా, 2310. ఎస్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. 2311. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. చూడండి, ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ వాటర్, గ్లాస్ అండ్ డైమండ్ 3 ఇచ్చాడు. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42. ఈ 3 ఇచ్చాడు అనమాట. ఓకే, ఈ 3 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్లు ఇచ్చి దేంట్లో ద లైట్ ట్రావెల్స్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఓకేనా, చూడండి, లైట్ ట్రావెల్ దేంట్లో ఎక్కువ ఉండిద్ది, ఎట్ ద సేమ్ స్పీడా, కాదు. ఫాస్టెస్ట్ ఇన్ గ్లాసా, కాదు. ఫాస్ట్ ఇన్ డైమండా, కాదు. ఆన్సర్ డి, వాటర్లో స్పీడ్ అనేది చాలా ఫాస్టెస్ట్గా ఉండిద్ది అనమాట. ఎందుకు అలా ఉంది, ఎందుకంటే లోయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ స్పీడ్. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండిద్దో అప్పుడు స్పీడ్ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. కాబట్టి ఉన్న వాటిలో దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా తక్కువ, వాటర్కి. కాబట్టి వాటర్కి స్పీడ్ ఎక్కువ అనమాట. సో ఫస్ట్ వాటర్, తర్వాత గ్లాస్, తర్వాత డైమండ్ అనమాట. సో వాటర్లో స్పీడ్ ఎక్కువ, నెక్స్ట్ గ్లాస్ స్పీడ్, తర్వాత డైమండ్ స్పీడ్. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి మనం స్పీడ్ చెప్పొచ్చు అనమాట. కాబట్టి నీటి యానకాల్లో కాంతి వేగం చాలా ఎక్కువగా ఉండిద్ది కంపేర్ టు ఆల్ అదర్ యానకాలు, మీడియమ్స్. ఓకేనా, నెక్స్ట్, వాట్ డస్ ఏ లెన్స్ విత్ ఏ పవర్ ఆఫ్ 1 డయాప్టర్ ఇండికేట్. ఒక డయాప్టర్ అంటే అర్థం ఏంటి అన్నాడు. పవర్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్. పవర్ అంటే ఎంత, 1 డయాప్టర్, 1 ఈక్వల్ టు 1/f, f ఈక్వల్ టు 1/1 అంటే ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఫోకల్ లెంత్ ఎప్పుడు దేంట్లో ఉండాలి, మీటర్లో ఉండాలి, కాబట్టి 1 మీటర్ అనమాట. సో ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్. 1 డయాప్టర్ అంటే ఫోకల్ లెంత్ 1 మీటర్ ఉంది అని అర్థం అనమాట. సో ఇది 1 మీటర్ అభ్యంతరం కలిగి ఉంటుంది అని ఆ లెన్స్ యొక్క పవర్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్. కళ్ళద్దాల్లో లెన్సెస్ని వాడతారు. టు కరెక్ట్
టు కరెక్ట్ ద విజన్ బికాస్ దే వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్నాడు. స్పెక్టికల్స్, లెన్సెస్ అన్నాడు. లెన్సెస్ అన్ని కూడా దేని మీద పనిచేస్తాయి? రిఫ్రాక్షన్ మీద పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా. మరి రిఫ్లెక్షన్ మీద పనిచేసేది ఏంటి? మిర్రర్ పనిచేస్తుంది. పోలరైజేషన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ వేవ్స్ని మ్యాగ్నెటిక్ వేవ్స్ని రెండు ఏం చేస్తుంది? సెపరేట్ చేస్తుంది అనమాట. పోలరైజేషన్ మనం ఎక్కడ వాడతాం? సన్ గ్లాసెస్లో వాడతాం. డైఫ్రాక్షన్ ఆడతాం. సిడి/డివిడీల మీద కలర్స్ కనపడుతూ ఉండిద్ది కదా, అది డైఫ్రాక్షన్ అనమాట. ఓకేనా. కాబట్టి రిఫ్రాక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ప్రకారంగా లెన్సెస్ అన్ని పనిచేస్తున్నాయి. వాటిని స్పెక్టికల్స్లో మనం వాడుతూ ఉన్నాం ఫోకల్ లెంత్ని కవర్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఏ కాన్కేవ్ లెన్స్. ఇదిగోండి కాన్కేవ్ లెన్స్ ఇచ్చాడు. ట్రూ ఏంటని అడిగాడు. ఇమేజ్ ఈజ్ మచ్ లార్జర్ అన్నాడు, తప్పు. ఇమేజ్ ఆల్వేస్ రియల్ అన్నాడు, తప్పు. ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ ఎరెక్ట్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎస్, సి ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా. కాన్కేవ్లో ఎప్పుడు కూడా ఇమేజ్ వర్చువల్, ఎరెక్ట్, సేమ్ సైడ్ అండ్ డిమినిష్. ఎటువైపు పెట్టామో అటువైపే వచ్చి ఫామ్ అయింది. సామాన్యంగా లైవ్ డీవియేట్ అయిపోయింది. డీవియేట్ అయిపోయిన వేవ్ కలదు కాబట్టి దాన్ని మనం కలుపుతాం అన్నమాట. అలా కలిపి ఫామ్ చేస్తాం. ఓకేనా. కాబట్టి ఏమవ్వాలి? సి ఆప్షన్. ప్రతిబింబం ఎల్లప్పుడూ మిథ్య, నిటారుగా మరియు వస్తువు ఉన్న వైపునే ఏర్పడుతుంది. వస్తువు ఎక్కడ పెట్టామో ఇమేజ్ కూడా అటువైపే ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, ఇదిగోండి పైన కాన్వెక్స్ లెన్స్, అండర్ వాట్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ పొజిషన్ ఇన్ ద సేమ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ 2f. f ఈజ్ ద ఫోకల్ లెంత్ అండ్ హ్యాస్ ద సేమ్ సైజ్ అన్నాడు. ఎక్కడ పెడితే సేమ్ సైజ్ వచ్చింది అన్నాడు. ఇదిగోండి 2f దగ్గర పెట్టామనుకో ఆబ్జెక్ట్ని, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 2f దగ్గర ఫామ్ అయింది. సో సేమ్ సైజ్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా. సేమ్ సైజ్ పోవాలంటే 2f దగ్గర పెడితే 2f దగ్గర ఫామ్ అయింది. సో ఎట్ 2f, కరెక్ట్గా 2f దగ్గరే పెట్టాలి. ఓకేనా. కండిషన్స్ అన్నీ తెలుసు కదా, గుర్తు చేస్తా చూడండి మళ్ళా. ఇన్ఫైనైట్ దగ్గర పెడతాం, బియాండ్ 2f దగ్గర పెడతాం, 2f దగ్గర పెడతాం, 2కి fకి మధ్యలో పెడతాం, f దగ్గర పెడతాం, fకి ఓకి మధ్యలో పెడతాం. ఒకటో కండిషను, రెండో కండిషను, మూడో కండిషను, 4, 5, 6 కండిషన్లు. ఇప్పుడు వాడు ఎక్కడ సేమ్ సైజ్ అన్నాడు కాబట్టి మనం థర్డ్ కండిషన్ 2f దగ్గర పెడితే 2f దగ్గర ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్. An object is placed 35 centimeters in front of a concave mirror of a focal length 25 centimeters. At what distance from the mirror an image is formed అన్నాడు. ఓకే, మనకేం అడిగాడు? కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. సో 1/f = 1/u + 1/v. ఏమన్నాడు? ఆబ్జెక్ట్ అన్నాడు, అంటే 35. ఫోకల్ లెంత్ అంటే 25. కాన్కేవ్ అన్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలి. -125 = u వాల్యూ కూడా ఎప్పుడు మైనస్ తీసుకోవాలి కాబట్టి -135 + 1/v. అక్కడ తీసుకెళ్తే -25 + 35 = 1/v. ఎల్సిఎం ఏంటి? 5 5లు ఉంది, 5 ఏళ్ళు ఉంది. అప్పుడు 5 × 5 × 7గా తీసుకోవాలి సింపుల్గా. 5 ఏళ్ళు 25 పోతే 7 వచ్చింది, -7. 5 ఏళ్ళు పోతే 5 వచ్చింది, +5. -7 + 5 ఎంత? -2/25 × 7. ఓకేనా. 2 1లు 2 12.5, 12 ఏళ్ళు 84, 12 5లు 35, 87.5. సో 1/v = 87.5 మైనస్ ఉందిగా, అప్పుడు v = -87.5. ఎస్, బి ఆప్షను. -87.5 ఏంటది? ఎంత దూరంలో ప్రతిబింబం పడిద్ది అంటే -87.5 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం పడుతుంది. ఓకేనా. మంచి క్వశ్చన్ అన్నమాట. తర్వాత
అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ 2F. ఇదిగోండి ఎఫ్కి 2Fకి మధ్యలో పెట్టాడు. ఓకేనా, అప్పుడు ఇమేజ్ ఏమైంది అన్నాడు. ఏమైంది, ఇదిగోండి ఎన్లార్జ్, సేమ్ సైజ్ కాదు, డిమినిష్ కాదు, ఎన్లార్జ్డ్. ఒక పదం పట్టుకుంటే చాలు, ఎన్లార్జ్ కండిషన్ నాకు కావాలి. సో బియాండ్ కాదు, ఎఫ్కి 2Fకి మధ్యలో అన్నాడు కదా, కాబట్టి ఎఫ్కి ఇదిగోండి ఇది 2F, ఇది ఎఫ్. ఇక్కడ పడితే ఎన్లార్జ్, ఇక్కడ పడితే సేమ్ సైజు. ఓకేనా, ఇక్కడ పడితే హైలీ ఎన్లార్జ్, బియాండ్ పెడితే డిమినిష్, ఇక్కడ పెడితే ఇన్ఫినిటీ దగ్గర హైలీ డిమినిష్, సేమ్ సైజు, ఎన్లార్జ్, హైలీ ఎన్లార్జ్. ఇది 5 కండిషన్లు అనమాట. కాబట్టి సేమ్ సైజు కాకుండా ఎన్లార్జ్ అని అడిగాడు కాబట్టి ఎఫ్కి 2Fకి మధ్య పెడితే బియాండ్ 2F పడిద్ది, ఇమేజ్ ఎన్లార్జ్ అయింది. సో రియల్ ఇన్వర్ట్ ఎన్లార్జ్ అనమాట. సో 2Fకి ఎఫ్కి మధ్య పెడితే బియాండ్ 2F. అదే రివర్స్లో పెట్టాడు అనుకోండి, బియాండ్ 2F పెట్టాడు అనుకోండి, 2Fకి ఎఫ్కి మధ్యలో పడింది. రివర్స్ అనమాట, ఇలా పెడితే అలా, అలా పెడితే ఇలా, అంతే. కమింగ్ టు an object is placed beyond the center of curvature of a concave mirror, the image formed is అన్నాడు. ఇదిగోండి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీనికి ఎలా పెట్టాడు, బియాండ్, దూరంగా పెట్టాడు. ఓకేనా, అప్పుడు ఎలా ఫామ్ అయితే మనకి రియల్, ఇన్వర్ట్, డిమినిష్. సో ఎక్కడుంది, లార్జర్ కాదు, సేమ్ సైజ్ కాదు, ఇదిగోండి సి, రియల్, ఇన్వర్ట్, స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్. ఎస్, ఇదే కరెక్ట్ అనమాట. నిజమైన, తలకిందులైన మరి వస్తువు కంటే చిన్నది. ఓకేనా, సో మనకి ఇక్కడ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద పాయింట్ అన్నాడు. ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఎక్కడ ఉండిద్ది, ఏం జరిగిద్ది అక్కడ అన్నాడు. ఒక కాన్కేవ్ మిర్రర్కి మనం ప్రిన్సిపల్ ఫోకస్ తీసుకున్నాం అనుకో, అక్కడ ఏమవుతాయి, లైట్ రేస్ అన్నీ వచ్చి అన్నీ కూడా అక్కడే కన్వర్జ్ అవుతాయి, అవునా కాదా. సో దాన్ని మనం ఏమనాలి, కన్వర్జింగ్ పాయింట్ అనాలి. ఇక్కడ మనకి లైట్ రేస్ అన్నీ ఏమవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. సో రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్ని లైట్ రేస్ కూడా అక్కడికి వచ్చి రిఫ్లెక్షన్ తర్వాత ఏమవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఏ రే ఆఫ్ లైట్ స్ట్రైక్స్ ఏ ప్లేన్ విత్ మిర్రర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఒక ఇది నార్మల్ అనుకుంటాం, దీన్ని మనం ఇన్సిడెంట్ యాంగిల్ అనాలి. ఒక రే ఆఫ్ లైట్ ఇలా వచ్చి ఒక తలానికి తగిలింది, ఎంత యాంగిల్తో, 30 degrees యాంగిల్తో తగిలింది. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అన్నాడు. ఇలా తగిలినప్పుడు మళ్ళీ అది ఎలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి. మనం దీన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో మనకు తెలుసు పతన కిరణం, పరావర్తన కిరణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, అవునా కాదా. కాబట్టి ఇది 30 ఉంటే ఇది కూడా ఏముండిద్ది, 30 ఉండిద్ది. ఓకేనా, సో ఇప్పుడు మధ్య కోణం ఎంత అన్నాడు, కాబట్టి ఇలా గీసినప్పుడు ఇలా గీసాం, ఇది 30, ఇది 30, మొత్తం కలిపితే 60. సో ఆన్సర్ ఏమవ్వాలి, 60 degrees అవ్వాలి. ఓకేనా, ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అంటే 30 చెప్పాలి, రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత అంటే 30 చెప్పాలి. రెండింటి మధ్య డిఫరెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మధ్య కోణం ఎంత అంటే 60 చెప్పాలి. సో వాడు అడిగింది పతన కిరణం పరావర్తన కిరణానికి మధ్య కోణం ఎంత అన్నాడు, అంటే 60 అని చెప్పాలన్నమాట. ఓకేనా, ఒకవేళ ఇది ఇప్పుడు 40 ఇచ్చాడు అనుకో, మొత్తం 80 అయింది. ఇది 50 ఇస్తే మొత్తం 100 అయింది. రెండింటిని కలిపి చెప్పాలన్నమాట. ఓకేనమ్మా. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ లొకేటెడ్. కాన్వెక్స్ మిర్రర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉండిద్ది అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు,
అంటే భాగార్థం మనం ఎక్కడ చెప్పాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ కాదు, పోల్ ఆఫ్ ది మిర్రర్ కాదు, ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది మిర్రర్ కాదు, ఎస్ బిహైండ్ ద మిర్రర్, దర్పణం వెనకాల వైపు ఉంటుంది అనమాట. కాన్వెక్స్కి అయితే బిహైండ్ ద మిర్రర్ అని చెప్పాలి. ఏంటది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. అదే కాన్కేవ్ అనుకోండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పాలి. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్కేవ్కి ముందు, కాన్వెక్స్కి తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవైలబుల్గా ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ వెన్ ఎ స్ట్రా అపియర్స్ బెంట్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాడు. ఒక స్ట్రాని మనం పెట్టినప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్లో స్ట్రాని పెట్టినప్పుడు అది మనకి బెంట్ అయి కనపడుతుంది. సో బెంట్ అయి కనపడుతుంది అంటే మనకి ఇక్కడ ఏ ప్రాపర్టీ ఉన్నట్టు? రిఫ్రాక్షన్ ప్రాపర్టీ ఉన్నట్టు. దాని ప్రకారం స్టేట్మెంట్ 1 చదువుదాం. ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఆర్ అండ్ నార్మల్ లై ఇన్ సేమ్ ప్లేన్ అన్నాడు. ఇదిగోండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇది రిఫ్రాక్టివ్ రే, మూడు ఏ ప్లేన్లో ఉన్నాయి? సేమ్ ప్లేన్లో ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్టే. రెండోది, ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఇదిగోండి, కాన్స్టెంట్ యు లేదా ఎన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సైన్లో తీసుకోవాలి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సైన్లో తీసుకోవాలి. ఈ రెండు వేసినప్పుడు ఈ రెండు వేసినప్పుడు మనకి కాన్స్టెంట్ వచ్చింది. ఆ కాన్స్టెంట్ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని తెలియజేస్తుంది అనమాట. సో రెండు స్టేట్మెంట్లు రైటే. ఇవి రెండు కూడా బెండింగ్ నేచర్, రిఫ్రాక్షన్ ప్రాపర్టీకి సంబంధించినవి. సో కాబట్టి బోత్ 1 and 2 ఆర్ రైట్. ఓకేనా? ఒక స్ట్రా గ్లాస్ ఆఫ్ వాటర్లో పెట్టినప్పుడు బెండ్ అవుతుంది అంటే ఈ రెండు విషయాలు వెనకాల ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. కాన్కేవ్ మిరర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సోలార్ ఫర్నిసెస్. ఓకేనా? సౌర కొలిమిల్లో వీటిని వాడుతూ ఉంటారు. టు ఫోకస్ సన్లైట్ ఎట్ ఏ పాయింట్. ఒక చోట సన్లైట్ని ఫోకస్ చేయడానికి సోలార్ ఫర్నిసెస్లో మనం ఏం వాడతాం? కాన్కేవ్ మిరర్స్ వాడతాము అన్నాడు. రైటే. కాన్వెక్స్ మిరర్స్ కెన్ నెవర్ ఫార్మ్ రియల్ ఇమేజెస్ అన్నాడు. రైటే. కాన్వెక్స్ మిరర్స్ ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాయి? వర్చువల్ ఇమేజెస్ తీసుకొస్తాయి. ఓకేనా? కెన్ నెవర్ ఫార్మ్ అన్నాడు. సో ఇది రైటే. కెన్ నెవర్ ఫార్మ్ అన్నాడు కాబట్టి రెండు రైట్గా తీసుకోవాలి. సో ఎక్కడుంది? బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ మిరర్స్ని ఎక్కడెక్కడ వాడతారో కొన్ని లిస్ట్ చదువుతాను, ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ అడుగుతాడు. షేవింగ్ మిర్రర్లో వాడుతూ ఉంటారు, డెంటల్ మిర్రర్లో వాడుతూ ఉంటారు, ఈఎన్టీ మిర్రర్లో వాడుతూ ఉంటారు, వెహికల్ హెడ్లైట్స్లో వాడుతూ ఉంటారు, ఫ్లాష్ లైట్స్లో వాడుతూ ఉంటారు, సెర్చ్ లైట్స్లో వాడుతూ ఉంటారు, టార్చర్స్లో వాడుతూ ఉంటారు, సోలార్ కుక్కర్లో వాడుతూ ఉంటారు. ఈరోజు క్వశ్చన్ అడిగినట్టు సోలార్ ఫర్నేసెస్లో వాడుతూ ఉంటారు, మైక్రోస్కోప్లో వాడుతూ ఉంటారు, టెలిస్కోప్లో వాడుతూ ఉంటారు. ఓకేనా? అన్ని చోట్ల వాడేది ఇదనమాట. కొన్ని చోట్ల మ్యాగ్నిఫికేషన్ ప్రాపర్టీ, కొన్ని చోట్ల ఫోకస్ చేయడం, అలా అవసరాన్ని బట్టి అప్లికేషన్ బట్టి పలానా ప్రాంతాల్లో వీటిని వాడుతూ ఉంటారు. కాన్కేవ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్కి ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి, అది కాన్వెక్స్ అని చెప్పి ఈజీగా మీరు పెట్టచ్చు. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూద్దాం. ఇన్ ప్రిజం ఎమర్జెంట్ రే, ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ఆల్వేస్ ప్యారల్ అన్నాడు. తప్పు అనమాట. సో నాట్ కరెక్ట్ అన్నాడు, అంటే అదే కరెక్ట్ అనమాట. సో ఏ ఆప్షన్ రైట్ అవ్వాలి. ఓకేనా? ఎందుకు? ఇది ప్రిజంలో
ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ఎలా ఉండవు? ప్యారలల్గా ఉండవు. మరి ఎక్కడ ఉంటాయి? రెక్టాంగులర్ స్లాబ్, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ తీసుకున్నప్పుడు ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే రెండు ప్యారలల్గా ఉంటాయి. వాడేమన్నాడు? ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ఆల్వేస్ ప్యారల్ అన్నాడు. ప్రిజంలో తప్పు. ప్రిజంలో ఎప్పుడు ప్యారలల్గా ఉండవు. అవి ప్యారలల్గా ఉండేది రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో, అంతేగాని అన్ని చోట్ల కాదు. అందుకే ఇక్కడ ప్యారలల్గా ఉండవు. కాబట్టి మనం ఈ ప్రిజంను ఉపయోగించుకొని లైట్ని మనం ఏం చేస్తున్నాం? డిస్పర్స్ చేస్తున్నాం. వైట్ లైట్ని డివైడ్ చేసి వేరు వేరు కాంతులుగా తీసుకురాగలుగుతున్నాం. అలా తేవాలి అంటే రెండు రేసు ప్యారలల్గా ఉండకూడదు. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ part 2 వీడియో. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అన్నాడు. కాన్కేవ్ లెన్స్ అన్నాడు. ఓకే, ఇన్ఫినిటీ దగ్గర పెట్టామన్నాడు. ఎక్కడ ఫామ్ అయింది? ఇన్ఫినిటీ దగ్గర పెడితే పాయింట్ సైజ్ ఫామ్ అయింది. మ్యాగ్నిఫై కాదు, లార్జ్ కాదు, డిమినిష్ కాదు. ఇన్ఫినిటీ దగ్గర పెడితే పాయింట్ సైజు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి బి ఆప్షన్, వర్చువల్ ఎరెక్ట్ పాయింట్ సైజు. ఓకేనా? ఎప్పుడు కూడా కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఎప్పుడు వర్చువల్ ఎరెక్టే ఉండిద్ది. సో ఇక్కడతో వీడియోని పూర్తి చేస్తున్నాను. దిస్ ఈజ్ part 2 అనమాట. సో చాలా క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో part 3లో నేను క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా? చెప్పాను కదా, ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతున్నాడు, ఎలా సాల్వ్ చేయాలి అన్న విషయాలు ఈ PYQస్ని చూస్తేనే మీకు బాగా అర్థమైద్ది. సో అందరూ కూడా ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కొత్త పాయింట్స్ వస్తే కంపల్సరీగా బుక్లో రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని క్వశ్చన్స్ని డీప్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇదిగోండి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఎఫిషియెంట్గా ఇలాంటి పిక్చర్స్ అన్నీ తీసుకొచ్చి ఇలాంటి బొమ్మలన్నీ పెట్టి మీకు ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చెప్పగలగాలో అదే ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా? చాలామంది పిల్లలు ఆలస్యం అయితే పట్టించుకోవట్లేదేమో అనుకుంటున్నారు. కాదు, ఈసారి పట్టించుకుంటారు. ఇవన్నీ రెడీ చేస్తున్నాను. మీకు ఎంత క్లియర్గా అర్థం అవ్వాలి కదా. ఒకసారి చూసామంటే ఆ క్వశ్చన్ పేపర్లో మీకు క్వశ్చన్ మాత్రమే ఉండిద్ది. కానీ ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు స్లైడ్స్, అందులోనూ మళ్ళీ ఇమేజెస్, ఇవన్నీ రావాలంటే కాస్త టైం పట్టిద్ది. సో అందుకే కాస్త ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన మంచి అవుట్పుట్తో మనం క్లియర్గా ప్రతి క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. ఇవన్నీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. పిక్చర్ లేకపోతే అంత బాగా అర్థం కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.